హలో నమస్తే అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు పప్పు చేసి చూపిస్తున్నానండి. ఇది కందిపప్పు. నేను ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను పావుసేరు గ్లాస్తో. దానికి 2 కట్టలు తోటకూరను, 1 కట్ట పాలకూర, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ వేసి విజిల్ పెడతాను. నేను మీకు కట్ చేసి మొత్తం చూపిస్తాను ఏమేమి వేయాలో. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కళ్ళకి. పప్పు తింటే గ్యాస్ వచ్చేవాళ్ళు ఇలా ఆకుకూరలు వేసుకోండి, గ్యాస్ కూడా రాదు. కొంచెం క్యామే ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పులోకి 3 టమాటాలు, చిన్న సైజు 5 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, దీంట్లో 2 కట్టలు తోటకూరను, 1 కట్ట పాలకూర. ఈ 2 కాంబినేషన్ పప్పు బాగుంటుందండి. పాలకూర 1 కట్ట వేసుకుంటే 2 కట్టలేమో తోటకూర, అలా వేసుకోండి మీరు కూడా. ఇవి కట్ చేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మా బాబు చూసారా వెజిటేబుల్స్ కట్ చేస్తానని కత్తి తీసుకుని అలా కూర్చున్నాడు. ఫ్రెండ్స్, పప్పు నేను ఒక పావుగంట నానబెట్టాను, చాలు ఇంకా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, పొంగు రాకుండా పప్పు పైకి విజిల్ వచ్చేటప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసాను ఆయిల్. ఇది చూడండి, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీలు, 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నది వేస్తాను. 1 కట్ట పాలకూర అయితే 2 కట్టలు తోటకూర, చిన్న కట్టలేనండి. 1:2 అలా చూసుకొని మీరు కూడా క్వాంటిటీ. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, కారం 1 స్పూన్ వేసి కొంచెం వేసాను, ఎక్కువ వద్దండి, ఎందుకంటే గ్రీన్గా ఉంటేనే బాగుంటుంది పప్పు. గ్లాస్ వాటర్ వేసాను. ఒకసారి మొత్తం ఇలా కలిపేద్దాం. నేను ఉప్పు కారం విజిల్ పెట్టేటప్పుడే వేసేస్తానండి. చాలామంది ఇది పప్పు ఉడకదని చెప్తారు. ఫస్ట్ మనం నానబెట్టి పెట్టేస్తే ప్రాబ్లం ఏమి ఉండదండి. మరి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. విజిల్ పెట్టేసిన తర్వాత పప్పు గుత్తితో చేసేటప్పుడు కారం వేస్తే కారం పచ్చివాసన లాగా అనిపిస్తుందండి నాకు. సో నేను ఎప్పుడు నా స్టైల్లో అయితే ఇలాగే చేస్తాను. మీరు ట్రై చేసి చూడండి. ఇది విజిల్ నేను 5 విజిల్స్ పెడతానండి, చక్కగా మెత్తగా మ్యాష్ అయిపోయింది. అప్పుడు దాన్ని తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఏమేమి వేయాలో ఇప్పుడే వేస్తానండి. తర్వాత ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసుకుందాం. 5 విజిల్స్ పెడదాం ఫ్రెండ్స్. విజిల్ పెట్టి తీస్తాను. ఇప్పుడు దీన్ని నేను పప్పు గుత్తితో మొత్తం మ్యాష్ చేసేస్తాను. దీంట్లో ఉప్పు ఒకటి చూసుకుంటే చాలు, ఇంకో కారం అవేం అవసరంలా, చక్కగా మెత్తగా అయిపోయింది చూసారా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చక్కగా మెత్తగా మ్యాష్ చేస్తాను. ఈలోపు వడియాలు అనుకుందాం. దీంట్లో వడియాలు, మజ్జిగమిరపకాయలు వేపి అదే ఆయిల్లో పప్పు తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను 4 అప్పడాలు, మామూలు అప్పడాలు, మజ్జిగమిరపకాయలు ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ మజ్జిగమిరపకాయలు వేసేస్తున్నాను. ఇవి నాకు మా అమ్మగారు వేసి పంపించారండి, నాకు ఇష్టమని చెప్పేసి. పప్పులో మజ్జిగ మిరపకాయల కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. మామిడికాయ పప్పులో అయితే ఇంకా అదర్స్. నేను నెక్స్ట్ మీకు మామిడికాయ పప్పు కూడా చేసి చూపిస్తాను. నా వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్ చేయండి. అయిపోయినాయి, తీసేద్దాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఈ 4 అప్పడాలు వేసుకుందాం. ఇలా మిగతాయి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి అయిపోయినాయి కదా. ఇప్పుడు అప్పడాలు ఇవి వడియాలు వేపి తీసేజల్లడా ఇరిపేశాడు మా బాబు.
అందుకని చెప్పేసి నేను ఇంకా ఇవాళ చెంచాతో అడ్జస్ట్ అయిపోతున్నాను. అదైతే స్పీడ్గా అయిపోయేది. మా బాబు నాకు ఇంత పని పెట్టాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చేస్తాను. చేసి ఇప్పుడు నేను ఇలా మూత పెట్టేస్తాను. మళ్ళీ మధ్యాహ్నం మేము భోజనం చేసేటప్పుడు తింటాం. ఎయిరిపోకుండా ఇలా ఈ బాక్స్లో పెట్టేశాను. కొంచెం ఆయిల్ తీసి నెయ్యి వేసానండి. అదే ఆయిల్లో ఇప్పుడు తాలింపు గింజలు, పచ్చెనగపప్పు, ఆవాలు, సాయమినపప్పు, కొంచెం జీలకర్ర నేను ఇలా నలిపి వేస్తానండి ఫ్లేవర్ బాగా దిగాలని. కొంచెం వెల్లుల్లి దంచి పెట్టాను, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పసుపు. ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా పప్పులో వేసేయండి, చక్కగా హ్యాపీగా తినేస్తారు. వాళ్ళకి ఎక్కువ ఇది పప్పు ఇష్టం కాబట్టి. విజిల్స్ ఎక్కువ పెట్టుకుంటే చక్కగా అది మొత్తం మ్యాష్ లాగా అయిపోయింది మెత్తగా. అప్పుడు వాళ్ళకి వేసామన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఇప్పుడు ఆ తాలింపుని ఈ పప్పులో వేసేస్తాం. పప్పు తాలింపు వేస్తే సులువు మన సౌండ్ రావాలంట అంటే పెద్దలు చెప్తా ఉంటారు, అప్పుడే పప్పు బాగుంటుందని. ఇప్పుడు దీంట్లో కొద్దిగా లెమన్, నిమ్మకాయ అసలు వేసామా వేయలేదా మనకి తెలియనట్టు వేయాలి. ఎక్కువ అసలు ఒక స్పూన్ అంత రసం వస్తే చాలు. పాలకూర వేసాం కదండి, సో అందుకని కొంచెం లెమన్ వేయాలి. అప్పుడు పాలకూర స్మెల్ అనేది మనకు తెలియకుండా ఉంటుంది. నేను ఇప్పుడు దీంట్లో ఉప్పు చూసుకుంటా. కరెక్ట్గా సరిపోయిందండి అన్నీ. ది బెస్ట్ పప్పు, చాలా బాగుంది ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పప్పు అయితే అదిరిపోయింది. తోటకూర, పాలకూర, టమాటా పప్పు, మిక్స్డ్ పప్పు సూపర్గా ఉంది. నెయ్యి వేసుకుని మజ్జిగ మిరపకాయలు, అప్పడాలు వేస్తే ఒక కుమ్ముడు కుమ్మేస్తారండి ఎవరైనా ఈ పప్పు వేస్తే. ఎంతో టేస్టీ అయిన పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తోటకూర, పాలకూర పప్పు తప్పక ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.